శనగపప్పు బోండాలకు కావాల్సిన ఐటమ్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. శనగపప్పు బోండాలు తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: నానబెట్టిన శనగపప్పు 1 కప్పు, పచ్చిమిరపకాయలు 2, కార్న్ ఫ్లోర్ 1 టేబుల్ స్పూన్, క్యారెట్ తురుము 1/2 కప్పు, బ్రెడ్ పౌడర్ 1 కప్పు, ఉప్పు తగినంత, కారం తగినంత, చాట్ మసాలా 1/2 టీ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, నూనె డీప్ ఫ్రైకి సరిపడా. ఫస్ట్ శనగపప్పు 1/2 కప్ అండి, నానబెట్టిన శనగపప్పు 1/2 కప్ అండి, అది గ్రైండ్ చేసింది. దాంట్లో 1 పచ్చిమిర్చి వేసాను, 1/2 కప్పే కదా, ఓకే ఓకే, అందుకని 1 పచ్చిమిర్చి వేసాను. ఓకే, కొంచెం కారం కూడా యాడ్ చేస్తాం కదా, ఓకే, సరిపోతుంది. ఎంతసేపు నానబెట్టుకోవాలి? 1 అవర్ అట్లా నానబెడితే సరిపోతుంది. శనగపప్పు తొందరగానే నానిపోతుంది కదా. 1/2 కప్ క్యారెట్ అండి, ఓకే, బ్రెడ్ పౌడర్ అండి, కొంచెం 1/2 స్పూన్ కారం, ఓకే, సాల్ట్ అండి, చాట్ మసాలా ఓకే, 1/2 స్పూన్, కార్న్ ఫ్లోర్ 1 స్పూన్, ఓకే, కొద్దిగా కొత్తిమీర. ఇప్పుడు ఇది మొత్తం అంతా కలిపేస్తాం. గీత ఇది మొత్తం బాగా మిక్స్ అయిపోయింది. ఇప్పుడు మన ఇష్టం, ఇది బాల్స్ కింద చేసుకోవచ్చు, రోల్స్ కింద చేసుకోవచ్చు. ఫస్ట్ మనం చేసి పెట్టుకుందాము. పల్లి గారు చూడండి. గీత ఈ బ్రౌన్ కలర్ వచ్చిన ఫస్ట్ వేసి తీసేద్దాం. ఓకే ఓకే, మీరు కూడా బాగా చేశారుగా ప్లేట్ డెకరేషన్. శనగపప్పుతో చేస్తాం కదా. అవునవును, శనగపప్పు, క్యారెట్, కొత్తిమీర అన్నీ ఇందులో వాడిన ఐటమ్స్ని పెట్టారు. వెరీ గుడ్. శనగపప్పు బోండా రెడీ గీత. సాస్ తింటే చాలా బాగుంటుంది. ఓకే, చూసారు కదండి, వేడివేడిగా శనగపప్పు బోండాలు రెడీ.